యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నిర్గమకాండము 32వ అధ్యాయము 25వ వచనము. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. మోసే గారు సీనాయి పర్వతం మీదకి, సీనాయి కొండ మీదకి వెళ్ళిన మోసే గారు తిరిగి కిందకి రాకపోవటం వలన ఐగుప్తులో నుండి వచ్చిన ఇజ్రాయేలీలు మోసే వారిని ఐగుప్తులో నుండి విడిపించి తీసుకురావటం కొరకు ఆయన ఎంతగా కష్టపడ్డాడో ఆ కష్టాన్ని మర్చిపోయారు. వారిని రక్షించటం కొరకు దేవుడు ఎంతగా కష్టపడ్డాడో దేవుడి కష్టాన్ని కూడా మర్చిపోయిన ప్రజలు ఇజ్రాయేలీలు. మోసే కొండ మీదకు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలను దేవుడి వైపు నడిపిస్తూ దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుందాం అని ప్రజలను దేవుడు చెప్పినట్టుగా నడిపించకన్నా విచ్చలవిడిగా తిరుగుటకు ప్రజలను అహరోను విడిచిపెట్టినట్టుగా మనకిక్కడ వాక్యం కనబడుతుంది. ఈరోజు చాలామంది విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు. విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉండకండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి అని మోసే గారు ఇజ్రాయేలీలు నడిపించి దేవుడు వారికిచ్చే శాసనాలను వారికి అందజేస్తూ వారిని ఆ శాసన ప్రకారంగా నడిపించాలని ఆలోచన కలిగి సీనాయి పర్వతం మీదకు మోసే గారు వెళ్తే ప్రజలను మందలించి దెబ్బలాడి దేవుడి వైపు నడిపించటం మానేసి మీ కొరకు నా తమ్ముడైన మోసే ఎంత కష్టపడ్డాడు, ఆ ఫరో హృదయం కఠినమైపోయినప్పుడల్లా మరలా అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేసి దేవుడి పక్షాన మిమ్మల్ని నడిపించటానికి నా తమ్ముడు చాలా పాట్లు పడ్డాడు, నానా బాధలు పడ్డాడు. అలాంటి నా తమ్ముడు కొండ మీదకి వెళ్ళాడు, ఏమైపోయాడో, మన కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఐగుప్తీయుల చేతిలో పడకన్నా దేవుడు మోసే గారు ఎంతగానో మనకు సాయపడ్డారు. మనకి అరణ్యములో నీరు లేదనంటే రాతి నుంచి నీరుని రప్పించుట్లో మోసే గారి పాత్ర, దేవుడి పాత్ర ఎంత ఉంది అని ప్రజలకు అన్ని జ్ఞాపకం చేసి మోసే వచ్చినంత వరకు ఎదురు చూద్దామని చెప్పటం మానేసి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వారిని దేవుడి వైపు నడిపించకన్నా ప్రజలను మందలించి ఇది తప్పు కదా, దేవుడు మీకు గుర్తుండాలి కదా, మోసే గుర్తుండాలి కదా, మరి మోసే కష్టము మీరు మర్చిపోయారు, దేవుడు మీ కొరకు ఎంత చేశాడు అది కూడా మర్చిపోయి మీరు ప్రవర్తిస్తున్నారని వాళ్ళని దెబ్బలాడి ఒక దారిలో అహరోను ఇజ్రాయేలీలను పెట్టడం మానేసి మోసే గారు కొండ మీదకి వెళ్ళి తిరిగి వచ్చేలోపు విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మోసే గారు అయితే దేవుడు చెప్పినట్టుగా నడుస్తాడు, ప్రజలను దేవుడు చెప్పినట్టుగా నడిపిస్తాడు. అదే అహరోన్ అయితే ప్రజలకు జడిచి ప్రజలకు భయపడి మీకు నచ్చిన బ్రతుకు బ్రతకండి అని వారికి నచ్చిన బ్రతుకుని వారికి అందించిన చెడ్డవాడుగా అహరోన్ ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఈరోజు చాలామంది సంఘాలనైతే విశ్వాసులతో నింపుకుంటున్నారు, కానీ మా సంఘంలో ఎంతోమంది విశ్వాసులు దేవుడిని ఆరాధిస్తున్నారు అని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పినట్టుగా నీ సంఘంలో ఉన్నవారిని నడిపించే కాపరివా కాదా అవునా నిన్ను పరీక్షించుకోవాలి. ఈరోజు చాలామంది సేవకులు విచ్చలవిడి జీవితానికి క్రైస్తవులను, సంఘాలను విడిచిపెట్టేశారు.
అలాగని అందరని నేను చెప్పట్లేదు. చాలా వరకు విచ్చలవిడి జీవితమే క్రైస్తవ్యంలో ఉంది. మోషే గారు కొండ మీదకు వెళ్ళిపోతే అహరోను దేవుని మార్గంలో ప్రజలను నడిపించటం మానేసి విచ్చలవిడిగా తిరుగుటకు విడిచిపెట్టేశాడు. మోషే గారు అహరోనుని దెబ్బలాడటం జరుగుతుంది. ఈరోజు మోషే లాంటి సేవకులు క్రైస్తవ్యంలో లేరు. అహరోను లాంటి సేవకులే క్రైస్తవ్యంలో ఎక్కువైపోతున్నారు. సంఘాలకైతే విశ్వాసులు వస్తున్నారు, కానీ వచ్చిన వారు విచ్చలవిడి జీవితాన్ని కోరుకుంటున్నారు. ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. ఇలాంటి బ్రతుకులు మనిషి జీవితంలో ఉండకూడదని, ఇలాంటి బ్రతుకు మనిషికి రాకూడదని ఆలోచించి దేవుడు మోషే లాంటి వారిని, యేసు లాంటి వారిని, అపోస్తులు లాంటి వారిని, ప్రవక్తలు లాంటి వారిని పుట్టిస్తుంటే, మరి ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఉన్న చాలామంది కాపరులు సరైన దేవుని మార్గంలో క్రైస్తవ్యాన్ని నడిపించట్లేదు. కాబట్టి ఈరోజున్న కాపరులైన మనందరం కూడా మనము మోసేలాగా దేవుడిలో ఎదుగుతూ దేవుడి జనాంగాన్ని మోసేలాగా చక్కగా నడిపిస్తున్నామా, లేకపోతే అహరోనులాగా ఎవరికి ఏ దారి నచ్చితే ఆ దారిని వదిలేసి విచ్చలవిడి జీవితానికి, ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించే జీవితానికి విడిచిపెట్టిన కాపరులుగా ఎక్కువ మంది ఈరోజు క్రైస్తవ్యంలో కనబడుతున్నారు. ఇంతకీ కాపరులైన మనము మోసేలాగా దేవుని సంఘాలను కాస్తున్నామా, అహరోనులాగా విచ్చలవిడి జీవితానికి, ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటానికి విడిచిపెట్టే కాపరులుగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచిస్తారని క్రీస్తు ద్వారా ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.